అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ చీట్ మీల్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు చెయ్యాలా వద్దా, అసలు చేస్తే ఎలాంటి ఫుడ్స్ తినొచ్చు, అదే ఈ రోజు మన టాపిక్ అన్నమాట. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే చాలా మంది దావత్లకు వెళ్తారు, ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మన పాయింట్ నెంబర్ 1 వచ్చేసి చీట్ మీల్ చేసే వెయిట్ పెరగకుండా ఎలా కంట్రోల్ చేయాలి. చాలా మందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు, పోరీలు ఉంటారు, అంటే లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇక ప్రేమిస్తే సినిమాలో ఘోరంగా ప్రేమించేంత పోరీలు ఉంటారు. సో వాళ్ళ ఫంక్షన్స్ కానీ వాళ్ళ బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు కంపల్సరీ చీట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు మొహం ఎట్లనో పెట్టుకుంటారు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు చీట్ మీల్ చేస్తూ ఎలా వెయిట్ పుట్ ఆన్ అవ్వద్దు, అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఎట్లా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సపోజ్ మీ ఫ్రెండ్ గానీ ఫంక్షన్ ఉందనుకో, మీ ఫ్రెండ్ గానీ దావత్ ఉందనుకోండి, మన బర్త్డే ఉందనుకోండి, వాడు అంటే అరే బిర్యానీ తినరా, అది తినరా అంటారు. సో ఇంకా మీరు బిర్యానీ తిన్నారు, మటన్ బిర్యానో చికెన్ బిర్యానో ఏదో ఒకటి తిన్నారు. ఇప్పుడు తిన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే కార్బ్స్ అస్సలు తినకండి. కార్బ్స్ అంటే ఓట్స్ గానీ, రైస్ గానీ, చపాతీస్ గానీ, లైక్ ఎనీ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్ లిస్ట్ పెడతాను, ఏదో ఫ్రూట్ కానీ తినకండి. ఒకవేళ తింటే ఒక్కటే తినండి, అది కూడా ప్రీ వర్కౌట్ లో బనానా ఒక్కటి తీసుకొని పోండి. సో మార్నింగ్ ఏం చేస్తారు, మార్నింగ్ ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్, ఫ్యాట్స్, వెజిటేబుల్స్. మధ్యాహ్నము ప్రోటీన్ సోర్స్, ఫ్యాట్స్, వెజిటేబుల్స్. డిన్నర్ లో ఫ్యాట్ సోర్స్, ప్రోటీన్ సోర్స్, వెజిటేబుల్స్. ఇట్లా తీసుకున్నారు అనుకోండి, సో ఎల్లుండికి మీ వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. సపోజ్ ఈ రోజు మీరు నిన్న మీరు 75 ఉన్నారు, ఈ రోజు చీట్ చేసినారు 76 అయింది, రేపు మొత్తం ఫుడ్ అంతా కట్ చేస్తారు. సో రేపు ఆల్మోస్ట్ ఎంత అయిపోతుంది, 75.1, 75.2 అట్లా అవుతుంది. సో ఇట్లా మీరు చీట్ మీల్స్ ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ చిన్న పోర్షన్ చీట్ మీల్ తిన్నారు, జస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక లేస్ ప్యాకెట్ లేదా ఒక కప్ కేక్ తిన్నారు, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్రేక్ఫాస్ట్ మొత్తం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళ బ్రేక్ఫాస్ట్ కి డిఫరెంట్ క్యాలరీస్ ఉంటాయి, ఎందుకంటే కొందరు బ్రేక్ఫాస్ట్ లో 600 తింటారు, 700 తింటారు, 500 తింటారు, ఇంకా అది డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ లార్జ్ క్వాంటిటీలో ఇక గట్టిగా తినేసినారు, చీట్ మీల్ అంటే ఇంకా మంది, బిర్యానీ అవన్నీ తినేసినారు అనుకో, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఓన్లీ 2 మీల్స్ పెట్టుకోండి, అది కూడా ప్రోటీన్, ఫైబర్స్ అండ్ ఫ్యాట్ అంతే. ఇట్లా మీరు కంట్రోల్ చేసినారు అనుకోండి, మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, వెయిట్ లాస్ చేసుకుంటేనే చీట్ మీల్ చేయొచ్చు. అర్రే మన తెలుగు అబ్బాయి శివ ఫిట్నెస్ కోచ్ అయ్యుండి చీట్ మీల్ చేయమన్నాడు అట్లా అని చెప్పి ఏది పడితే అది తినకూడదు. ఇప్పుడు సెకండ్ పాయింట్స్ వచ్చేసి చీట్ మీల్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఓకేనా. సో అరే తెలుగు అబ్బాయి శివ మన యూట్యూబ్ లో వీడియో తీసిండు, ఇంకా కుమ్మేస్తా చేసేస్తా అంటే మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు చీట్ మీల్ చేయాలనుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోండి. సపోజ్ మీరు సీరియస్ గా వెయిట్ లాస్ చేస్తున్నారు, లేదా కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా అసలు చీట్ మీల్స్ చేయాలనుకోలేరు, బట్ మీరు వాడిని ఎట్లా కన్విన్స్ చేయొచ్చు అంటే, అరే నేను తింటారా, కాకపోతే ఇంట్లో వండి పెట్టు. ఒకవేళ నీకు బిర్యానీ తినాలనుకుంటే ఇంట్లో బిర్యానీ చేపి, ఒకవేళ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటే ఇంట్లో చేపి. సో ఇంట్లో చేపించినారు అనుకోండి, ఒకటి మీట్ ఫ్రెష్ ఉంటుంది, ఓకేనా. క్వాలిటీ ఆఫ్ ఆయిల్ వాడతారు. మీరు రెస్టారెంట్లలో ఏమనుకుంటున్నారు, మీరు నేను ఫుడ్ ఫీల్డ్ లో పని చేసిన, ఎంత గలీజ్ గాలు ఉంటారు ఫుడ్ ఫీల్డ్ లో మీకు తెలియదు, నేను పేర్లు బయట పెట్టాను, ఎంత గలీజ్ గాలు ఉంటారు ఓనర్లు మీకు తెలియదు. చాలా మంది, సగం మంది మంచి ఉంటారు, సగం మంది గలీజ్ గాలు ఉంటారు. సో పాస్ట్ పైన చికెన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. ఇప్పుడు ఎంత మంది ఫుడ్ రైడింగ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు రైడ్ చేస్తున్నారు, దొరికిపోతాయి, వాళ్ళు నీట్ ఉంచారు హోటల్ ని. చాలా మంది, కొన్ని హోటల్స్ బాగుంటాయి. సో అలాంటప్పుడు మీరు బయట ఫుడ్ తినడం మంచిది కాదు. ఒకవేళ తినాలనిపిస్తే మీరు ఇంట్లోనే పిజ్జా చేసుకోవచ్చు, ఇంట్లోనే చీజ్ దోశ చేసుకోవచ్చు, ఇంట్లోనే మంది చేసుకోవచ్చు, ఇంట్లోనే బిర్యానీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటి, ఓపిక. మీ హెల్త్ బాగుండాలంటే మీకు ఓపిక ఉండాలి, ఓకేనా. సో అది ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ చెప్తాను. చీట్ మీల్ లో మీరు మంచిగా హోమ్ మేడ్ మంది మస్తు ఉంటది, మటన్ మంది ట్రై చేయండి, క్రేజీ ఉంటది, ఇంట్లోనే తయారు చేసుకోవాలి, అది కూడా ఆలివ్ ఆయిల్. చికెన్ బిర్యానీ అది తయారు చేసుకున్న ఆలివ్ ఆయిల్ తోనే. పిజ్జా చేసుకోవచ్చు మీ దగ్గర ఓవెన్ ఉంటే, మంచి గ్లూటెన్ ఫ్రీ. నేను మీకు అన్ని రిసైప్ట్స్ పెడతా, చీట్ మీల్ ఏవైతే ఉంటాయి చూస్తారా, ఆప్షన్ 1, ఆప్షన్ 2 అవన్నీ పెడతా, చూడండి డిస్క్రిప్షన్ లో. సో పిజ్జా బేస్ ఉంటుంది కదా, పిజ్జా బేస్ తీసుకొచ్చి దాని మీద చీజ్ వేసి, చికెన్ లేదా పన్నీర్ వేసి పిజ్జా తీసుకోవచ్చు, బర్గర్ తీసుకోవచ్చు. కాకపోతే దీని బేస్ ఏదైతే ఉంటుందో చూస్తున్నారా, గ్లూటెన్ ఫ్రీ ఉండాలి, ఓకేనా, మైదా కలవకుండా ఉండేటట్టు చూసుకోండి. సో ఇవి పాయింట్ నెంబర్ 2, హౌ టు చూస్ చీట్ మీల్స్. అండ్ ఇది చాలా మెయిన్ పాయింట్, చీట్ మీల్స్ ఎలాంటి సిచ్యువేషన్ లో చేయకూడదు. సపోజ్ ఎవరిదైతే వెయిట్ లాస్ ఆగిపోయింది, సో ఇంకా మీరు లెక్క లేకుండా తింటున్నారు, అరే నేను తెలుగు అబ్బాయి శివ చెప్పిండ్రా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజు చీట్ చేసి మళ్ళీ రేపు మొత్తం కట్ చేసి, మళ్ళీ ఎల్లుండి చీట్ చేసి, మళ్ళీ ఎల్లుండి కట్ చేసి, మొత్తం అంతా ఆగమైపోతుంది. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఒక చీట్ మీల్ పెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ మండే టు సండే అనుకుందాం, ఓకేనా. మండే నుంచి సాటర్డే వరకు ప్రాపర్ డైట్ చేయండి. సండే రోజు ఏం చేస్తారంటే, సండే రోజు ఒక లైట్ మీల్ తీసుకోండి, జస్ట్ లైక్ ఎగ్ వైట్స్, ఒక పపాయ గానీ, మార్నింగ్ పూట ఎగ్ వైట్స్, ఒక యాపిల్ గానీ అట్లా. ఇంకా తర్వాత 2 చీట్ మీల్స్ ఏవైతే ఉంటాయో చూసినారా, ఆ రోజు మీరు చికెన్ బిర్యానీ తింటున్నారు అనుకోండి, ఒక 500 గ్రామ్స్ చికెన్ బిర్యానీ అట్లా తినండి. అట్లా తింటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. లేదు ఈరోజు చీట్ మీల్ చేసినా మళ్ళీ రేపు ఇట్లా చేస్తా, మళ్ళీ రేపు బజ్జీలు తింటా
అట్లా కుదరదమ్మా, అట్లా అసలు కుదరదు. ఓకేనా? సో ఈ విధంగా చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మండే నుంచి సాటర్డే వరకు ఒకటి కూడా చేయకండి. ఆ వీక్ చీట్ మీల్ ప్లాన్ చేయాలనుకుంటే సండే రోజు మీరు ఏం చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ తీసుకోండి, ఈవెన్ కుదిరితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి. మీకు నచ్చిన చీట్ మీల్స్, అది కూడా హోమ్ మేడ్. మళ్ళీ చెప్తున్నాను, హోమ్ మేడ్, నాట్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ నేను సపోర్ట్ చేయను. హోమ్ మేడ్. మీరు ఏం చేస్తారంటే హోమ్ మేడ్ వి రెండు మీరే ప్రిపేర్ చేసుకొని తినండి, మంచిగా ఉంటది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా సాటిస్ఫై అవుతారు, మీరు కూడా కుకింగ్ నేర్చుకుంటారు. గైస్ మొగల్ అన్న తర్వాత కుకింగ్ నేర్చుకోవాలి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలి కంపల్సరీ. ఓకేనా? మన మెయిన్ థింగ్ ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు డైట్ ఎట్లా మేనేజ్ చేయాలి. చాలా మంది వెయిట్ లాస్ చేస్తారు, లేదా న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటారు, 2025 నుంచి అస్సలు చీట్ మీట్ చేసేది లేదని. నేను కూడా పెట్టుకున్నాను అనుకోండి, 2024 లో గట్టిగా ఇచ్చేసినాను. టు బి హానెస్ట్, మీ ముందు అబద్ధాలు ఆడను. సో నేనైతే 2025 లో 365 రోజులు ఒక్క చీట్ మీల్ కనుక చేస్తే ఇంకా లైఫ్ టైం జిమ్ వదిలేస్తాం అనుకుంటున్నాను. అట్లాంటి టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇది జస్ట్ సెల్ఫ్ కంట్రోల్ కోసము. టాపిక్ లోకి వస్తే ట్రావెల్ డైట్ ఎట్లా మేనేజ్ చేయాలి, నేను నా క్లయింట్స్ కి ట్రావెల్ డైట్ ఎట్లా డిజైన్ చేస్తాను. సో గైస్, ఇప్పుడు ట్రావెల్ కి వెళ్ళినప్పుడు సపోజ్ కేరళ పోతున్నారు, లేదా మీరు కులు మనాలి అటు సైడ్ వెళ్తున్నారు. అక్కడ మీకు ఎట్లా అంటే కుకింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఎయిర్ బిఎన్బి ఇవి ఉంటాయి కదా, అక్కడ మీకు కుకింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటాయి. కానీ కొన్ని ప్లేసెస్ లో మీకు కుకింగ్ అవైలబిలిటీ ఉండదు. అలాంటప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి? సో మన సౌత్ ఇండియా అయితేనేమో మీకు సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ లో దొరుకుతాయి. ఇడ్లీతో పాటు మీరు ఏం చేస్తారు, 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. ఓకేనా? సో వే ప్రోటీన్ కోసము నేనైతే మీకు తెలుసు కదా, ఎప్పటి నుంచో మజిల్ బ్లేజ్ వాడతాను. సో మజిల్ బ్లేజ్ గోల్డ్ కొత్తగా వచ్చింది అనమాట. శివ RMB నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. సో మార్నింగ్ 1 ప్లేట్ ఇడ్లీ ప్లస్ 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. ఇంకా మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారో చూసుకోండి, దానికి తగ్గట్టు లంచ్ అరేంజ్ చేసుకోవాలి. సో లంచ్ కి వచ్చేసి మీకు బయట రైస్ కర్రీస్ అవైలబుల్ ఉంటాయి కదా, రైస్ కర్రీస్ మీతో పాటు ఎగ్ బ్రాయిలర్ ని క్యారీ చేయండి కంపల్సరీ. డైట్ ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో, వెయిట్ లాస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఎగ్ బ్రాయిలర్ అండ్ వే ప్రోటీన్ కంపల్సరీ క్యారీ చేయాలి. 3 హోల్ ఎగ్స్, రైస్ కర్రీ. ఈ రైస్ కర్రీ తినేసిన తర్వాత వే ప్రోటీన్ లేదా హోల్ ఎగ్స్ తినొచ్చు. మళ్ళీ సాయంత్రం ఏం చేస్తారు, వర్కౌట్ కి వెళ్లే ముందు అన్నే రూమ్ లో వర్కౌట్ చేసుకొని, నేను కేరళ మర్చిపోయినా, కేరళ పోయినప్పుడు సేమ్ ఇట్లానే చేసినాను. వర్కౌట్ కి వెళ్లే ముందు 2 బనానాస్, మళ్ళీ వర్కౌట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. మళ్ళీ తర్వాత డిన్నర్ లో రైస్ గానీ ఏమైనా ఉంటే బయట నుంచి తెచ్చుకొని దాంతో పాటు 3 ఎగ్ వైట్స్ తినండి. ఇది సరిపోతుంది. ఒక 3 నుంచి 4, 5 రోజులు ఉంటుందా, ఇది సరిపోతుంది. బేసిక్ ప్రోటీన్ వస్తుంది, కంప్లీట్ వస్తుంది అంటే కాదు, బేసిక్ అయితే మనకు సరిపోతుంది. సో ఇది గైస్ ట్రావెలింగ్ లో ఇట్లా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ వెజిటేరియన్ అయితే మీరు పన్నీర్ ఉంటది కదా, సో పన్నీర్ ని మీరు బయట నుంచి కర్రీ తెచ్చుకొని అందులో నజ్జిగిజ్జి చేసి కలుపుకొని తినొచ్చు, మంచిగా దాన్ని వాష్ చేసి. ఓకేనా? సో 2 పూటలు పన్నీర్ తీసుకోండి. ఇట్లా మీరు ట్రావెలింగ్ డైట్ ని మేనేజ్ చేయాలి. సో ఇది గైస్ ఈ రోజు మన టాపిక్. 2025 లో మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకొస్తాను అనమాట. చీట్ మీల్స్ ఎట్లా చేయాలి, వర్కౌట్ లో ఎన్ని సెట్స్ కొట్టాలి, ఎన్ని రెప్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా మనకు క్లాతింగ్ గురించి ఎవ్రీథింగ్ ఈ 2025 లో డెడికేటెడ్ వీడియోస్ ఇస్తాను అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో ఏం తీయాలో చెప్పండి. అది ఏం తీయాలో అని చెప్పి ఎవరైతే కామెంట్ పెడతారో దానికి ఎక్కువ లైక్స్ ఏదైతే వస్తాయో ఆ కంటెంట్ కంపల్సరీ ఇస్తాను. అట్లా చెప్పి సర్కాస్టిక్ కామెంట్లు అయితే పెట్టకండి, మీకు దండం పెడతా. రీల్స్ లో ఇంత ముందు అట్లానే అడిగిన, ఒక్కొక్క విచిత్రమైన కామెంట్లు పెట్టారు. ప్లీజ్ అట్లయితే పెట్టకండి, ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెట్టండి, నేను కంపల్సరీ తీస్తాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.